హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షమీలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు నేను వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ కాకరకాయ ఉల్లికారం చేయబోతున్నాను. రుచి అయితే చాలా బావుంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. అస్సలు చేదుండదండి. అయితే ఫాస్ట్‌గా రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఇలా హాఫ్ కిలో కాకరకాయలని తీసుకున్నాను. కాకరకాయలైతే ఫ్రెష్‌గా చాలా బావున్నాయి. ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. వీటిని నీట్‌గా వాష్ చేసుకొని ఇలా రౌండ్ షేప్‌లో వీటిని కట్ చేసుకోవాలి. కొంచెం లావుగా కట్ చేసుకున్నా పర్వాలేదు. అందుకనే ఏ సైజ్ తీసుకున్నా పర్వాలేదు. ఓన్లీ చిన్న కాకరకాయలు తీసుకోవాలి, పెద్దవే తీసుకోవాలి అని లేదు. తరువాత ఇందులో గింజలున్నాయి కదండీ! వాటిని కూడా ఇలా ఏదైనా చాకుతో గాని, లేదంటే స్పూన్‌తో గాని ఇలా బయటికి తీసేసుకోవాలి. ఈ గింజలు వేస్ట్ అయితే కాదండి. వీటిని తీసుకొని పక్కన పెట్టుకుంటే వీటిని కూడా తర్వాత ఫ్రైలో యాడ్ చేసుకుంటాం. చూసారా వీటన్నిటిని కూడా ఇలా తీసుకున్నాను కదా! గింజలన్నీ కూడా ఒక గిన్నెలో తీసుకున్నాను. వీటి టేస్ట్ అయితే రెసిపీలో చాలా బావుంటుందండి ఫ్రైలో. ఇలా కట్ చేసుకున్న కాకరకాయలన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇవి క్లీన్ చేసుకోవడానికి నేనైతే కల్లుప్పు తీసుకున్నాను. మీరు సాల్ట్ అయినా కూడా తీసుకోవచ్చు. ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా కలుపుతూ క్లీన్ చేసుకోవాలి. వీటిని అరగంట సేపు ఇలా పెట్టేస్తే అందులో పసరులాగా వస్తుందండి. దాన్ని వాటర్‌తో క్లీన్ చేసుకొని బాగా వడగట్టుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న కాకరకాయలను ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడంలోనే ఈ కాకరకాయల్లో ఉండే చేదంతా కూడా పోతుంది. వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా? మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇలా పక్కన తీసేసుకోవాలి. మీరిప్పుడు ఈ కాకరకాయలని టేస్ట్ చేసినా కూడా చాలా వరకు చేదు పోతుందండి. తర్వాత మనం పక్కన తీసుకున్నాం కదా! సీడ్స్, గింజలు వాటిని కూడా ఈ ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రేవీ ప్రిపరేషన్ కోసం పాన్‌లో మిగిలిన ఆయిల్ కొంచెం తీసేసి, మిగతా ఆయిల్‌లో కొంచెం జీలకర్ర, ధనియాలు, నెక్స్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బావుంటుంది. అంటే ఉల్లికారం కదండీ! కారం కారంగా ఉంటేనే బావుంటుంది. నెక్స్ట్ ఉల్లిపాయలండి. పెద్ద సైజ్ అయితే 2 ఉల్లిపాయలు, చిన్నవైతే ఒక 4 వరకు వేసుకోండి. ఇందులో కొంచెం కల్లుప్పు, చింతపండు వేసుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం సేపు వేగిన తర్వాత వీటిని మూత పెట్టుకొని ఇలా మగ్గించుకుంటున్నాను. అంటే ఉల్లిపాయలన్నీ కూడా సాఫ్ట్‌గా అయ్యే వరకు. ఇంకా చివరగా మనం ఫ్రై చేసుకున్న ఈ సీడ్స్‌ని కూడా వేసుకొని, ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇదంతా కూడా మన ఉల్లి కారంలో గ్రేవీ అండి. నెక్స్ట్ ఇంకొక పాన్‌లో ఇందాక తీసేసిన ఆయిల్ ఉంది కదండీ! అది వేసుకొని ఈ గ్రేవీనైతే యాడ్ చేసుకోవాలి. కాకరకాయ ఉల్లి కారంలో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే దీని రుచి కూడా చాలా బావుంటుంది. ఇలా ఈ పేస్ట్‌ని ఆయిల్‌లో యాడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం గదండీ కాకరకాయలు. వాటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ కాకరకాయలని ఇందులో యాడ్ చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఈ గ్రేవీని కాకరకాయలతో పాటు లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనికోసం కొంచెం టైం పడుతుంది. కానీ చివరగా ఫైనల్ రిజల్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ కాకరకాయ ఉల్లికారాన్ని దగ్గరగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని నిల్వ చేసుకుంటే ఒక వారం రోజుల వరకు ఉంటుందండి. అంటే మనకు జర్నీస్‌లో అది తీసుకెళ్ళడానికి కూడా చాలా బావుంటుంది. దీన్ని పాతకాలంలో అయితే నువ్వుల నూనెతో చేసేవారు. అలా చేస్తే ఇంకా రుచి చాలా బావుంటుంది. చూసారా ఇదంతా కూడా దగ్గరగా వచ్చేసింది. అంతేనండి ఇది కుక్ అయిపోయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంలో గ్రేవీ కలుపుకొని తింటుంటే చాలా బావుంటుంది. అస్సలు చేదుండదు. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టకుండానే బయట వేడి చేయకుండానే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ షమిలాస్ కిచెన్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.